తెలంగాణ మంత్రి కేటీఆర్ కొంతకాలంగా నేతన్నలకు అండగా నిలుస్తున్నాడు. చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి, వాటిని లాభసాటిగా మార్చడానికి తన వంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇందుకోసం సెలబ్రిటీలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాడు. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు. తాను చేనేత ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉంటానన్నాడు. కానీ కేటీఆర్ పవన్ సేవలో తీసుకోవడానికి ఒప్పుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పవన్ విషయంలో ఏమీ స్పందించని కేటీఆర్ సమంతను ఇందుకోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుని ఆమెతో ప్రమోషన్ కూడా మొదలు పెట్టించడం ఆసక్తి రేకెత్తించింది. మరి పవన్ లాంటి వాడు ముందుకొస్తే అతన్ని కాదని సమంతను ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు. సమంత అసలు తెలుగు అమ్మాయే కాదన్న విషయాన్ని కూడా కొందరు లేవనెత్తుతున్నారు. అయితే జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న పవన్ ను ప్రచారకర్తగా ఎంచుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మాత్రం సుముఖంగా లేదని తెలుస్తుంది. అందులోనూ పవన్ ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు గుప్పించాడు. పైగా ప్రస్తుతం పవన్ ఆలోచనలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టే తిరుగుతున్నాయి. అతడిపై ఆంధ్ర వ్యక్తిగానే ముద్ర వేశారు జనాలు. అందుకే పవన్ ను చేనేత ఉత్పత్తుల కోసం ప్రచారకర్తగా పెట్టుకోవడానికి కేటీఆర్ అనుకో ఆసక్తి చూపించలేదు.